99% ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితం ఇలా ఉండడానికి కారణం కేవలం వాళ్ళ పరిస్థితులే. వాళ్ళ పరిస్థితులే ఈ జీవితం ఇలా జీవించడానికి కారణమయ్యాయని నమ్మితే కేవలం 1% మాత్రమే పరిస్థితులు కాదు, కేవలం మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయని గట్టిగా నమ్ముతారు. అది ఎలాగో తెలుసా? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మనం మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో అర్థం చేసుకుంటున్నాం. చాలామంది పరిస్థితుల మీద పడి పరిస్థితులు బాగాలేవు అందుకే నా జీవితం ఇలా ఉంది అనుకుంటుంటారు. కానీ పరిస్థితుల కంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పడానికి ఒక్కసారి ఈ బోర్డు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఆలోచనలు అంటే కంటిన్యూస్గా మనతో సంబంధం లేకుండా మనకు ఎప్పుడు వచ్చే ఆలోచనలు, వద్దనుకున్నా వచ్చే ఆలోచనలు, మర్చిపోదామనుకున్నవి కూడా వచ్చే ఆలోచనలు, మనకు తెలియకుండానే మన తలలో వచ్చే ఆలోచనలు ఈ ప్రపంచం పట్ల, ఈ జీవితం పట్ల మనకు ఒక అవగాహనని, ఒక దృష్టిని, ఒక దృక్కోణాన్ని కలిగిస్తాయి. ఈ అవగాహనే పర్సెప్షన్ అని అంటాం. మీరు ఈ జీవితాన్ని ఎలా చూస్తున్నారు, మీ పరిస్థితిని ఎలా చూస్తున్నారు అన్న పర్సెప్షన్. ఆ దృష్టితోనే, ఆ దృక్కోణంతోనే మనం మన భావోద్వేగాలను సృష్టిస్తాం. ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్కొక్క మనిషి ప్రపంచాన్ని చూసే దృష్టి నుంచి వాళ్ళ భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి. ఏ పరిస్థితి అయితే నాకు కోపం తెప్పిస్తుందో మీకు ఆ పరిస్థితి కోపం తెప్పించకపోవచ్చు. ఏ పరిస్థితి అయితే మీకు ఆనందాన్ని కలిగిస్తుందో అది నాకు ఆనందాన్ని కలిగించకపోవచ్చు. సో మీ అవగాహనను బట్టి భావోద్వేగాలు కలుగుతాయి. ఈ భావోద్వేగాలే ప్రవర్తనను నిర్ణయిస్తాయి. మన ప్రవర్తనను అవాయిడ్ చేయడమో, మాట్లాడడమో, ఇష్టపడడమో, ఇలాంటివి ఏ ప్రవర్తన అయినా అది మనకు ఆ పరిస్థితి పట్ల ఉన్న అవగాహనను బట్టి ప్రవర్తన ఉంటుంది. ఏ ప్రవర్తననైతే నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తావో, మళ్ళీ మళ్ళీ చేస్తావో, తిరిగి అదే బిహేవియర్ని ప్రదర్శిస్తావో అదే మన అలవాటుగా మారుతుంది. మన అలవాట్లన్నీ ఏంటి? తిరిగి తిరిగి చేసే పనులే. ఉదాహరణకి మీరు వేదిక మీద మాట్లాడదామని అనుకుంటున్నారు అనుకోండి, మీ అవగాహన ఏంటి? వచ్చే ఆలోచనలు, విపరీతంగా వచ్చే ఆలోచనలు, నేను బాగా మాట్లాడాలి, మాట్లాడలేనో, మాట్లాడలేకపోతానో, మాట్లాడగలనో అని అనుకుంటున్నప్పుడు మీ అవగాహన ఫెయిల్ అవుతే, మీ దృష్టి ఏంటంటే బాగా మాట్లాడడంలో ఫెయిల్ అవుతే మన పరువు పోతుంది అని అనుకున్నారనుకోండి, మీ భావోద్వేగంలో భయం కలుగుతుంది. భయం కలిగితే మీ ప్రవర్తన మీరు అవాయిడ్ చేయొచ్చు. ఈ భయాన్ని తప్పించుకోవడం కోసం పబ్లిక్ స్పీకింగ్నే అవాయిడ్ చేసే అవకాశం రావచ్చు. సో ఆ ప్రవర్తనను ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మీరు అలాగే అవాయిడ్ చేయడం మొదలు పెడతారో అది అలవాటుగా మారుతుంది. ఎవరైనా పబ్లిక్ స్పీకింగ్ అంటూనే మీరు భయం మొదలై మీరు వద్దని చెప్పడం మొదలు పెడతారు, అది అలవాటు. ఇట్లాగే ఏ అలవాటైనా ఇలాగే ఏర్పడతాయి. ఈ అలవాట్లు మనం ప్రతిరోజు మన అలవాట్లను ఎక్సర్సైజ్ చేస్తుంటే, ఈ అలవాట్లనే మనం కంటిన్యూ చేస్తుంటే అదే మన వ్యక్తిత్వంగా మారుతుంది. మీ వ్యక్తిత్వాన్ని ఎవరైనా చెప్పాలని అంటే ఈ వ్యక్తిత్వం వెనకాల ఎన్ని విషయాలు ఉంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి ప్రపంచం పట్ల ఉన్న అవగాహన, ఆ అవగాహన నుంచి వచ్చే భావోద్వేగాలు, ఆ భావోద్వేగం నుంచి వచ్చే ప్రవర్తన, ఆ ప్రవర్తనను అలవాటుగా మార్చిన తర్వాత అదొక పర్సనాలిటీగా మారుతుంది. ఈ పర్సనాలిటీయే పర్సనల్ రియాలిటీ అంటాం. ఈ వ్యక్తిత్వమే జీవితంలోని వాస్తవాన్ని నిర్మిస్తుంది. అంటే ఆలోచనలే వాస్తవానికి కారణమయ్యాయి. అవే అలవాట్లు మీరు కంటిన్యూ చేయడం వల్ల మీ వ్యక్తిత్వం ఏర్పడింది. అందుకే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కో రకంగా ఉంటుందంటే ఒక్కొక్కరి ఈ విషయాలన్నీ వేరువేరుగా ఉండటం వల్ల వేరువేరు అనుభవాలని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఆ అనుభవాల నుంచి వచ్చేదే జీవితం. మరి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాం. మరి మనకి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన మీకు రావచ్చు. ఈ ఆలోచనలు 3 డైరెక్షన్స్ నుంచి వస్తాయి. నెంబర్ 1, గత అనుభవాలు. మీ గతంలో ఉన్న అనుభవాల నుంచి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఇంతకుముందు వచ్చిన ఆలోచనలు తిరిగి వస్తుంటాయి. మనకు ప్రతిరోజు వచ్చే ఆలోచనల్లో 90% నిన్నటి ఆలోచనలే తిరిగి రిపీట్ అవుతుంటాయి. కొత్త ఆలోచనలు 10% ఈరోజు వస్తుంటాయి. అట్లా గత అనుభవాల నుంచి మన ఆలోచనలు వస్తుంటాయి. రెండవది నమ్మకాలు. మన నమ్మకాల వ్యవస్థ ఏంటి? మన అనుభవాల నుంచి మనకు వచ్చిన నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ నమ్మకాల నుంచి కూడా మన ఆలోచనలు వస్తుంటాయి. మనం ఏది సరైందని నమ్ముతాం, ఏది భయం కొలిపేదని నమ్ముతాం, దేన్ని అవాయిడ్ చేయాలని నమ్ముతాం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదని నమ్ముతాం అన్న నమ్మకాల నుంచి మన ఆలోచనలు వస్తాయి. ఇక మూడవది మీ ప్రస్తుత ప్రపంచం. అంటే ఏంటి? మీరు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్. మీరు ఎలాంటి రీల్స్ చూస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చూస్తున్నారు అన్నది
మీరు ఎట్లాంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ అవుతున్నారన్న విషయం మీ ప్రస్తుత ప్రపంచం. ఆలోచనలు జీవితాన్ని నిర్మిస్తున్నాయి కాబట్టి గతానుభవాలపైన, నమ్మకాలపైన, ప్రస్తుతం మీరు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్ పైన కనుక అదుపు ఉంటే మన జీవితం పైన అదుపు సాధించవచ్చు. అలా మన ఆలోచనలే నిజంగా జీవితాన్ని నిర్మిస్తాయి. మన ఆలోచనలే జీవితంగా నిర్మిస్తాయి కాబట్టి ఆలోచనలను అదుపు చేయాలంటే ఈ మూడింటి మీద అదుపు ఉండాలి. కాబట్టి పరిస్థితులు కాదు మన జీవితాన్ని నిర్ణయించేది, మన ఆలోచనలే. జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి. ఆలోచించండి.